కాంగ్రెస్ కంచుకోటలు రాయ్బరేలీ అమేథీలో పోటీపై కాంగ్రెస్ నేడు నిర్ణయం వెలువరించనుంది. పోటీకి రాహుల్ ప్రియాంక సుముఖంగా ఉండడంతో ఇవాళ అభ్యర్థులను ప్రకటించనుంది. ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలకు రేపే ఆఖరి రోజు కావడంతో ఆలోపే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేయాలని యూపీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గట్టిగా కోరుతోంది. మరోవైపు ఈ ప్రతిపాదనకు రాహుల్, ప్రియాంక సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాలకు వచ్చే నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. 2019లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ పరాజయం పాలయ్యారు. అయితే ఈసారి మళ్లీ రాహుల్ అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్, ప్రియాంక ఎవరు పోటీ చేసినా ఓడిపోతారని ఆమె చెప్పారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 ఎంపీ స్థానాలుండగా సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 63 స్థానాల్లో సమాజ్వాదీ, ఇతర ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. రాయ్బరేలీ అమేథీలో పోటీపై కాంగ్రెస్ నేడు ఒక నిర్ణయం వెలువరించనుంది. పోటీకి రాహుల్ అలాగే ప్రియాంక కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏ క్షణమైనా అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది కాంగ్రెస్, అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే రేపే ఆఖరి తేదీ. అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేయడం, రేపు నామినేషన్ వేయాల్సి ఉంది. ఈరోజు మధ్యాహ్నం కర్ణాటకలో శివమొగ్గలో ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటకలోనే ఉన్నారు. అక్కడ వారిద్దరు కూడా సమావేశం అయిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం తర్వాత దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలను చెందుతున్న సమాచారాన్ని బట్టి అమేథీ లోక్సభ స్థానం నుంచి బహుశా రాహుల్ గాంధీ పోటీ చేయకపోవచ్చు. రాయ్బరేలీ స్థానం నుంచే రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు అవకాశం ఉంది. ప్రియాంక గాంధీ మాత్రం ఆరంగేట్రం చేసేందుకు, ఎన్నికల ఆరంగేట్రం చేసేందుకు అంత పెద్దగా అవకాశాలు లేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒకవేళ ఈరోజు మధ్యాహ్నం మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన తర్వాత దీనిపై ఒక స్పష్టత తెచ్చే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రంలోగా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఆమె అంటే గాంధీ, నెహ్రూ కుటుంబం నుంచే అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పి అక్కడ స్థానికంగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులు, గాంధీ కుటుంబానికి అనుయాయులుగా ఉన్నటువంటి చాలా మంది నిరసనలు చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఏమాత్రం కూడా జాప్యం చేయడానికి అవకాశం లేదు. ఈ రెండు స్థానాల నుంచి కూడా గాంధీ కుటుంబం వాళ్ళే పోటీ చేయాలని చెప్పి కూడా గట్టిగా కోరుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏప్రిల్ 26వ తేదీన జారీ చేయడం జరిగింది. కాబట్టి రేపే ఆఖరి తేదీ కాబట్టి అభ్యర్థులను కూడా అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రాయ్బరేలీ బీజేపీ అభ్యర్థిని కూడా ఇంతవరకు కూడా ప్రకటించలేదు. ఎవరు పోటీ చేస్తారన్న అంశంపైనే అక్కడ బీజేపీ అభ్యర్థి కూడా ఎవరు ఉండాలన్న అంశంపై కూడా బీజేపీ ఎదురు చూస్తుంది. ఈ రకంగా అమేథీ, రాయ్బరేలీ దేశం మొత్తం కూడా ఆకర్షిస్తుంది. ఎవరు అభ్యర్థులుగా ఉండబోతున్నారన్న అంశంపై దీనికి సంబంధించి మధ్యాహ్నం స్పష్టత వచ్చే అవకాశంగా తెలుస్తుంది. ఈ 5వ విడతలో ఈ అమేథీ, రాయ్బరేలీ స్థానాలకు 20వ తేదీన, అంటే మే 20వ తేదీన ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో రేపు ఆఖరి తేదీ నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరి తేదీ కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు మధ్యాహ్నం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశమైన తర్వాత ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2004 నుంచి కూడా ఈ రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రస్తుత ఎన్నికల్లో ఆమె పోటీ చేసేందుకు ఆమె ఆరోగ్యం సహకరించడం లేదు కాబట్టి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఆమెకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి రాయ్బరేలీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న అంశంపైనే పెద్ద మీమాంస కొనసాగుతుంది, పెద్ద ఉత్కంఠత కూడా కొనసాగుతుంది. ఈ సస్పెన్స్ ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక స్పష్టత వచ్చి సాయంత్రంలోగా అధికారికంగా అభ్యర్థులు ఎవరన్న అంశంపై ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా అమేథీ, రాయ్బరేలీ రెండు లోక్సభ స్థానాలు కూడా గాంధీ కుటుంబం నుంచి సంజయ్ గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, అదేవిధంగా రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ వీరంతా కూడా ముందుగా అమేథీ లోక్సభ స్థానం నుంచే పోటీ చేసి అక్కడ నెగ్గిన తర్వాత రాయ్బరేలీ స్థానానికి కూడా మారినటువంటి క్రమం కూడా మనకు తెలుసు. కాబట్టి ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత స్పష్టత వస్తుంది. అధికారికంగా ఈరోజు సాయంత్రంలోగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.